వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోని ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. బిల్లును ప్రవేశపెట్టిన తరువాత జేపీసీకి పంపే ఆలోచనలో ఉంది కేంద్రం. ఒకే దేశం ఒకే ఎన్నిక విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు మోదీ సర్కార్ చర్యలను వేగవంతం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు జరుగుతోంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వచ్చే పార్లమెంట్ సెషన్ లో బిల్లును ఖచ్చితంగా ఉభయ సభల ముందుకు తీసుకురావాలని భావిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ను మోదీ సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఒకే దేశం ఒకే ఎలక్షన్ అవసరాన్ని గురించి చాలా సార్లు దేశ ప్రజలకు వివరించారు ప్రధాని మోదీ. లోక్సభ ఎన్నికలతో పాటే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడం కోసం కేంద్రం ఈ బిల్లు తీసుకొచ్చింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఈ బిల్లుకు సంబంధించి పలు సిఫార్సులు చేసింది. బిల్లుకు కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడమే తరువాయిగా ఉంది. పార్లమెంట్ నుంచి పంచాయతీల వరకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే దేశ ఆర్థికాభివృద్ధి వేగంగా జరుగుతుందని కోవింద్ కమిటీ సూచించింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు పార్లమెంట్ ఆమోద ముద్ర పడితే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ లో ప్రవేశపెట్టడానికి ముందు బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. జేపీసీ అన్ని పార్టీల ప్రతినిధులతో ఈ బిల్లుపై చర్చించి అందరి అంగీకారాన్ని తీసుకునుంది. అంతేగాక అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్ల నుంచి కూడా ప్రభుత్వం ఈ బిల్లుపై అభిప్రాయాల్ని కోరింది. మేధావులు, నిపుణులు, పౌర సమాజ సభ్యులు తదితరుల్ని కూడా ఈ బిల్లుపై చర్చలో భాగస్వాముల్ని చేయనున్నట్టుగా కేంద్రం తెలిపింది. తర్వాత సాధారణ ప్రజానీకం నుంచి కూడా ఈ బిల్లుపై అభిప్రాయాల్ని కోరనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. జమిలీ ఎన్నికలకు 30 రాజకీయ పార్టీలు జైకొట్టాయి. కాంగ్రెస్ తో సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. 1951 నుంచి 1967 వరకు దేశంలో జమిలీ ఎన్నికలే జరిగాయి. 2027లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును తగ్గించాలి, మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ గడువును పెంచాల్సి ఉంటుంది.